రైట్, ఇక ఐఏఎస్ కృష్ణబాబు మీడియాతో మాట్లాడుతున్నారు, లైవ్ లో చూద్దాం. 1-2 రోజులు 2-3 రోజుల్లో వాళ్ళు నడవలేని పరిస్థితి రావడం ఇలాంటివి గనక అబ్జర్వ్ చేస్తే గనక ఇమ్మీడియట్ గా గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్స్ కి రిపోర్ట్ చేయండి. ఎందుకంటే ఆర్ఎంపీస్, లోకల్ ఆర్ఎంపీస్ మీద డిపెండ్ అవడం, వాళ్ళు ఏదో స్టెరాయిడ్స్ రకరకాల వైద్యాలు చేయడం, అవన్నీ 3-4 డేస్ తర్వాత కాంప్లికేట్ అయిన తర్వాత ఆల్మోస్ట్ ఐసీయూ అడ్మిషన్, వెంటిలేషన్ కావాల్సిన, అంటే రెస్పిరేటరీ ఫెయిల్యూర్, అంటే కింద నుంచి పైకి స్ప్రెడ్ అవుతున్నప్పుడు బ్లాస్ట్ జరిగేది రెస్పిరేటరీ మజిల్స్ అన్ని కూడా వీక్ అవుతాయి. సో న్యాచురల్గా బ్రీతింగ్ కానివ్వండి, ఫుడ్ తినటం కానివ్వండి కష్టమవుతుంది. ఆ స్థాయికి వచ్చినప్పుడు రికవరీ కూడా పాసిబిలిటీ తక్కువ ఉంటుంది. సో అది అంత కష్టం. అందుకని ఎర్లీ స్టేజ్లోనే, అంటే ఆల్మోస్ట్ కాళ్ళు ఎప్పుడైతే సచ్చుబడినట్టు అనిపిస్తాయో, నడవలేని పరిస్థితి ఎవరినైనా అబ్జర్వ్ చేస్తున్నామో, అది నియరెస్ట్ గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్స్లో గనక వస్తే అక్కడ ఎవాల్యుయేట్ చేసి ట్రీట్మెంట్ చేయడానికి అవకాశం ఉంటుంది. సో ఇది అందరినీ కూడా గమనించవలసిందిగా కోరుతున్నాం. అంటే రకరకాల స్టేజ్లో, ఇప్పుడు ఈ గిద్దలూరులో ఆవిడ చనిపోయిన కేసు మనం చూస్తే గనక 3 రోజులు అక్కడ గిద్దలూరులో ట్రీట్మెంట్ తీసుకున్నారు. సో కొన్ని, అంటే అన్నిట్లోనూ 3 రోజుల్లో కాంప్లికేట్ అవుతుందని కూడా చెప్పలేము. ఇప్పుడు 85% కేసెస్, ఇప్పుడు జీబీ సిండ్రోమ్ వచ్చిన 85% కేసులు ఈవెన్ ఇమ్యునోగ్లోబులిన్స్ కూడా అడ్మినిస్టర్ అవ్వకోకుండానే సెట్ అయిపోయినవి ఉంటాయి. అంటే మన బాడీ తత్వాన్ని బట్టి, మన బాడీ ఇమ్యూనిటీని బట్టి డిపెండ్ అయి ఉంటుంది. కోమార్బిడిటీస్, అంటే బీపీ కానీ, షుగర్ కానీ, ఇతర ఇమ్యునోసప్రెసెంట్స్ వాడుతున్న వాళ్ళు కానీ, వాళ్ళకి కాంప్లికేషన్స్ ఎక్కువ ఉంటాయి. సో ఈ రకంగా వచ్చి అక్కడ లోకల్ ట్రీట్మెంట్స్ తీసుకుని ప్రైవేట్ హాస్పిటల్స్కి వెళ్ళి అలా టైం చాలా గడిచిన తర్వాత వచ్చిన కేసులు చాలా కాంప్లికేషన్లోకి వస్తాయి. కాబట్టి ఎప్పుడైనా వెంటిలేషన్ అవసరమైన దానికి మన రికవరీ అవ్వడం అంత కష్టం అవుతుంది. కాబట్టి ఎంత ఫాస్ట్గా వస్తే అంత రిజల్ట్ బెటర్గా ఉంటుంది. సో ఈ కుర్రవాడు కూడా 10 years కుర్రవాడు కూడా, చనిపోయిన కుర్రవాడిది చూస్తే గనక ఫస్ట్ వాళ్ళు ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళారు. వాళ్ళు అక్కడ కేజీహెచ్కి రిఫర్ చేశారు. కేజీహెచ్లో జస్ట్ 2 days ఉండి ఎగనెస్ట్ మెడికల్ అడ్వైస్ వాళ్ళు బయటికి వెళ్ళిపోయి అక్కడ జెమ్స్ శ్రీకాకుళంలో జాయిన్ చేశారు. సో ఇలా మనం చేంజ్ అవుతూ ఉంటే గనక న్యాచురల్గా ఆ కన్సిస్టెన్సీ, ట్రీట్మెంట్ కన్సిస్టెన్సీ ఉండదు. ప్రైవేట్ హాస్పిటల్స్లో మనందరికీ తెలిసిందే, ఇది చాలా ఎక్స్పెన్సివ్ మెడిసిన్స్ వాడాలి. ఆల్మోస్ట్ పర్ డే 1,00,000 రూపాయలు ఖర్చు అవుతుంది బయట మార్కెట్లో ఉన్న వైల్స్ గనక కొంటే. అదే మన గవర్నమెంట్లో మనకి 7,000 రూపీస్కి వస్తుంది ఒక్కొక్క వైల్, బల్క్లో కొంటాం కాబట్టి. అదే ప్రైవేట్గా చూస్తే గనక 20,000 రూపాయలు. సో 1,00,000 రూపాయలు ఇంటూ 5 రోజులు మనం అడ్మినిస్టర్ చేయాలి, 5,00,000 రూపాయలు ప్లస్ ఐసీయూ ఛార్జెస్, ఇవన్నీ కలిపి ప్రతిరోజు 25,000 నుంచి 50,000 రూపాయల వరకు చేస్తారు. సో అందుకని చాలా కాస్ట్లీ థింగ్. ఎఫోర్డ్ చేయగలిగిన వాళ్ళు ఓకే, కామన్ పీపుల్ మాత్రం వీళ్ళంత ఫాస్ట్గా గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్లో కానీ, మనగే ఎన్టీఆర్ వైద్య సేవలో కూడా ఈ ప్రోగ్రామ్ ఉంది, ఈ పర్టికులర్ ప్యాకేజ్ ఉంది. సో దాంట్లో ట్రీట్మెంట్ గనక ఫాస్ట్గా తీసుకోగలిగితే గనక సర్వైవల్ చాలా బాగుంటుంది. బట్ ఇంటర్నేషనల్గా చూస్తే గనక 5 to 7% మోర్టాలిటీ ఉంది. అంటే బెస్ట్ కంట్రీస్లో, బెస్ట్ మెడికల్ ఫెసిలిటీస్ ఉన్న కంట్రీస్, యుఎస్లో కూడా 5 to 7% మోర్టాలిటీ రేట్ ఉంది. సో అది మనం అవాయిడ్ చేయలేము. బట్ మనం చేయగలిగింది ఇన్ఫెక్షన్స్ రాకుండా చూసుకోవడం. ఇలాంటిది ఏదన్నా లక్షణాలు ఉన్నప్పుడు ఇమీడియట్గా గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్లో రిపోర్ట్ చేసి ట్రీట్మెంట్ తీసుకోవడానికి ముందుకు రావడం. సో ఈ రోజు కూడా వస్తున్నాయి. ఇప్పుడు ఈ రోజు కూడా రీజన్స్ ఉండవండి. ఇంటర్నేషనల్గా రీజన్స్ కనుక్కోవడం జరగలేదు. అలాగే ఈవెన్ జెనెటిక్ ఫ్యాక్టర్స్ కానీ ఏవి కూడా, అంటే ఎందుకు వస్తుంది, ఇప్పుడు ఆల్మోస్ట్ మనం రోజు చూస్తాం వేల మందికి ఇన్ఫెక్షన్స్ వస్తాయి. అంటే ఫీవర్ కానివ్వండి, డయేరియా కానివ్వండి, జీఈ కేసెస్ కానివ్వండి, రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్, ఇన్ఫ్లుయెన్జా, ఇలా చాలా మందికి వస్తూ ఉంటాయి. వీళ్ళల్లో ఎవరికి జీబీ సిండ్రోమ్ వస్తుందనేది ఇంతవరకు ఆ రకమైన మనం ప్రిడిక్షన్ ఏమి చేయలేము. ఎందుకంటే స్పెసిఫిక్ రీజన్ అనేది ఉండదు.
బాడీ తత్వాన్ని బట్టి అయి ఉండొచ్చు, లేకపోతే అక్కడున్న అతని ఇమ్యూనిటీని బట్టి ఉండొచ్చు. సో అలా వస్తుంది కాబట్టి మనం జాగ్రత్తగా ఉండటం ఒక ఆస్పెక్ట్. రెండోది ఫస్ట్ సిమ్టమ్స్ ఎంత ఫాస్ట్గా మనం గమనించి ట్రీట్మెంట్కి ఒక చోటకి రావడం అనేది రెండో ముఖ్యమైన అంశం. అంటే ప్రతి గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్లో కూడా మనం టెస్ట్ చేయడానికి సదుపాయాలు ఉన్నాయి. నెర్వ్ కండక్షన్ టెస్ట్ అని మన ప్రిన్సిపాల్ గుంటూరు మెడికల్ కాలేజ్ మన సుందరాచారి గారు ఈ టెక్నికల్గా చెప్తారు. టెస్ట్లు చాలా సింపుల్ టెస్ట్తోనే మనం తెలుసుకోవచ్చు ఒకటి. అలాగే క్లినికల్ సిమ్టమ్స్ని బట్టి కూడా జీబీ సిండ్రోమ్ చాలా ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు. అట్లీస్ట్ 2-3 రోజుల్లోనే మామూలుగా హ్యాపీగా తిరిగే అతను నడవలేని పరిస్థితి ఉండి పడిపోతున్నాడు అంటే గనక అది ఈ జీబీ సిండ్రోమ్ సిమ్టమ్స్. సో అందుకని అది ఫర్దర్ డీటెయిల్స్ మన సుందరాచారి గారు చెప్తారు. అదే ఇప్పుడు ఎక్కడ కేసు వచ్చినా కానీ, ఇప్పుడు ప్రస్తుతం ఎక్కడ కేసు వచ్చినా కానీ ఆ చుట్టుపక్కల హౌసెస్ కానివ్వండి, ఆ విలేజెస్ కానివ్వండి, హౌస్ టు హౌస్ సర్వే చేపిస్తున్నాము.